నిర్మలం పట్టణంలో ఉన్న మరొక ఘడ్ దమ్దం ఘడ్. ఇది బంగల్పేట్ చెరువు గట్టున ఉంటుంది. ఈ దమ్దం ఘడ్ నుంచి చుట్టూరా ఉన్న ప్రతి ఘడులని పరిశీలన చేయడానికి దీన్ని కట్టడం జరిగింది. చూడండి, ఇంత కష్టపడితే ఇప్పుడు ఫలితం పొందాను నేను. ఈ పిరంగి చూడండి, దాదాపుగా 10 అడుగుల పొడవు ఉంది. ఇందులో మందుగుండు నింపి ఇనుప గోళాన్ని పెట్టి ఇక్కడ వత్తిని పెట్టేవారు. ఇది ముట్టియడం వలన దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరాన ఉన్న శత్రుముఖల్ని అంతం చేయడానికి ఈ తోప్ పిరంగి కెనాన్ అనేది పనికి వచ్చేది. దమ్దం ఘడ్ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. మొత్తానికి నేను మాత్రం దమ్దం అయిపోయినా ఈ ఘడ్కి. దీని యొక్క చివరి భాగాన ఎక్కి చూస్తే దాదాపుగా చుట్టూ ఉన్న ఘడ్లు కనబడతాయి. ఈ యొక్క కుండి అనేది నీటి వసతి కొరకు వాళ్ళు ఉంచుకున్నారు. ఇవన్నీ కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీ 2020 తేదీ నాడు సంవత్సరం నాడు వీడియో తీస్తున్నాను. ఇంకొక తరం చూడొచ్చు, మరో తరానికి అవకాశం లేకుండానే ఇది రూపుమాపిపోతుంది. చూడండి, నిర్మల్లో ఉన్న అన్ని ఘడ్లపై నిఘా ఉంచడానికి వీలుగా దీని యొక్క నిర్మాణం జరిగింది. అక్కడ కనబడేది నాయుడువాడ యొక్క బుర్జు. ఇది వినాయక సాగర్ అంటే బంగల్ చెరువు. ఆ మధ్యలో ఉన్నదే దసరా బుర్జు అంటారు దాన్ని. ఇంకొకటి ఏంటంటే నీటి కొలత యొక్క సంబంధించింది కూడా, అంటే అది ఆ పై బుర్జు వరకు నీళ్ళు వచ్చేస్తే బంగల్ చెరువు నుంచి అలుగు పారి, ఇక్కడ నుంచి అలుగు పారి ఇక్కడ ఉన్న ఖజానా చెరువులోకి
ఆ ఖజానా చెరువులోకి నీళ్లు వెళ్ళేవి. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల మనకు సరిగ్గా కనబడడం లేదు. అక్కడ ఛత్తీస్గఢ్ అంటే 36 గడులో ఉన్న కోట మరియు శ్రీ వెంకటేశ్వర గఢ్. శ్రీ వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర ఆలయం ఉంది. అది కూడా శ్రీనివాసరావు హయాంలోనే కట్టబడడం జరిగింది. ఇవి మనకు కనబడతాయి. ఇంకా ఈ వైపు నుంచి చూస్తే కూడా నిమ్మల నాయుడు యొక్క రాజప్రసాదమైన కిల్లగుట్ట కూడా కనబడుతుంది. ఇప్పుడు చెట్లు పెరిగిపోవడం వల్ల మనకు కరెక్ట్ చూడలేకపోతున్నాం. ఒకసారి ఈ యొక్క గడి యొక్క విశేషాలు ఏమిటంటే, నిర్మల్లో మన ఉన్న గడుల యొక్క ప్రణాళిక పూర్తిగా కూడా ఫ్రెంచ్ ఇంజనీర్ల హయాంలోనే, అంటే ఫ్రెంచ్ ఇంజనీర్ల యొక్క సలహాల సూచనల మేరకే 64 బుర్జులు కట్టడం అనేది జరిగింది. దీని యొక్క ఈ ఫ్రెంచ్ ఇంజనీర్ల యొక్క సహాయం తీసుకొని 64 బుర్జులు శ్రీనివాసరావు అంటే కుంటి వెంకటరావు యొక్క అల్లుడు, మేనల్లుడు, అతను దీన్ని ఈ యొక్క గడుల యొక్క నిర్మాణకర్త అన్నట్టు. ఈ దమ్దంగడి యొక్క నిర్మాణం యొక్క అవసరం ఏమిటంటే, ఇందులో సైనిక అధికారులు పహారా నిత్యం ఉండేది. ఇప్పుడంటే మనకు ఈ ఇండ్లు జనసమ్మర్దం కనబడుతుంది. ఆ కాలాన ఏముండేది అంటే మొత్తము తోటలు, అడవి ప్రాంతమే ఉండేది. ఇందులో రాత్రింబవళ్ళు వంతుల వారిగా వాళ్ళు పహారా కాసేవారు. తూర్పు వైపున రాజప్రసాదం, తూర్పు వైపున అంటే శ్రీనివాసరావు యొక్క రాజప్రసాదం ఇక్కడ మనకు అక్కడ కనబడుతుంది. చూద్దాం. ఇక్కడ చిన్నగా కనబడుతుంది. ఇది అతని యొక్క రాజప్రసాదం వైపు నిఘా పెట్టడానికి ఉత్తరం అంటే మనకు ఈ వైపు అనంతపేట వైపు, పడమర అంటే ఈ గాజులపేట వైపు, ఆ తర్వాత దక్షిణాన నిర్మల గ్రామం వైపు నిత్యం పహారా ఉండేది. అనుక్షణం వీరు అప్రమత్తంగా ఉండేవారు. అనుకోని విధంగా ఒకవేళ శత్రు సైనికులు దాడికి వస్తున్నారు అంటే ఈ గోడలకు అంటే ఇక్కడ చూపెడతాను. ఈ గోడలకు ఉన్న రంధ్రాల గుండా చూద్దాం. ఈ గోడలు ఇక్కడ మనకు ఉన్నాయి, కానీ ఆ గోడలు మీకు స్పష్టంగా కనబడదు. ఇక్కడ మీకు స్పష్టంగా చూపించడానికి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ గోడలకున్న రంధ్రాల ద్వారా ఒక్కో రంధ్రంలో 2 మళ్ళీ రంధ్రాలు వచ్చిన శత్రు సైనికుల్ని పసిగట్టి ఇందులోంచే ఈటలు విసిరేవారు, బాణాలు వదిలేవారు. వాళ్ళు ఇక్కడ నుండి ఏది వచ్చి ఎటు పడుతుందో శత్రువు తెలుసుకునే లోపే వారి పని అయిపోయేది. ఇక్కడ మనకు కనబడుతున్న పిరంగి యొక్క పరిధి దాదాపుగా ఇంతకుముందు చెప్పాను 2 నుంచి 3 కిలోమీటర్లు, 3 నుంచి 4 కిలోమీటర్ల యొక్క పరిధి కూడా పెంచుకునే సామర్థ్యం ఉంది దానికి. అంటే మందు అందులో పొటాషియం ఎంత వేస్తే దాని యొక్క పరిధి అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకు కనబడుతున్న మరొక చిన్న చిన్న పహారీ గోడలు ఇవి చూడండి. ఇవి రాజప్రసాదానికి ఆనుకొని ఉండే ఈ పహారీ గోడలు, అంటే నిర్మల్ యొక్క హద్దులు. దీనికి సంబంధించింది నేను పూర్తిగా మరో వీడియోలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాళ్ళు రప్పలు మొత్తం కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి. మనం ఎంత ఎత్తులో ఉన్నాము అంటే చూడండి, దాదాపుగా ఒక 20 అంతస్తుల బిల్డింగ్ పైన ఉన్న భావన, అంటే అంత ఎత్తులో ఉన్నాం మనం. చూడండి,
ఇక్కడ ఏది చూసినా కూడా చాలా చిన్నగానే కనబడుతుంది. ఇది దమ్దమ్ గఢ్ యొక్క విశేషాలు. మనకి ఇక్కడ నుంచి చూస్తే వెంకటేశ్వర గఢ్, ఆ పక్కనే ఛత్తీస్గఢ్ కూడా కనబడుతున్నాయి. చూడండి, పక్క పక్కనే ఉన్నాయి అవి. దీనికి తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ దమ్దమ్ గఢ్ యొక్క దీని యొక్క విశేషము ఇది. అత్యంత ఎత్తులో ఉన్న గఢ్ దమ్దమ్ గఢ్. కనబడేది కూడా మనకు దసరా బుర్జు. దసరా బుర్జు ఇది ఇక్కడ కనబడేది. మొత్తము ఈ మధ్యలోనే దాన్ని తీసేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో మనము తర్వాత పెడదాం. ఇది మాత్రము బంగల్పేట చెరువు యొక్క కొలత, ప్రామాణిక నీటి యొక్క ప్రామాణికతకు తెలియపరిచేది. ఇక్కడ దసరా నాడు, హోలీ నాడు రాజు ఇక్కడ ఉండే గడుల పైన, అంటే అక్కడ ఉండే ఒక గడి పైన కూర్చొని అక్కడ జరిగే కార్యక్రమాలు, నాట్యాలు కానీ ఇంకేదైనా కానీ అతను తిలకించేవాడు. అది మొత్తము మెల్లిమెల్లిగా నీటి ప్రవాహానికి మరియు అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వలన అది మెల్లిమెల్లిగా అది కూడా నీటి మట్టం అవుతుంది. నేలమట్టం కాదు, నీటి మట్టం అయిపోతుంది. మనకు చరిత్ర మొత్తం కూడా ఇలా రాళ్లతో కట్టినవన్నీ కూడా మట్టి పాలైపోతున్నాయి. మరో 2-3 తరాలు చూస్తాయచ్చు కానీ ఆ తర్వాత ఎవరు కూడా చూడడానికి అవకాశం లేకుండా నేటి తరం వాళ్ళు మొత్తం దీన్ని భ్రష్టు పట్టేస్తున్నారు చరిత్రని. చూడండి, ఈ తోపు ఇది యాక్చువల్గా అసలు ఈ పైన ఈ భాగంలో ఉండేది. వేరే ప్రాంతానికి వచ్చిన వాళ్ళట దీన్ని తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ఆపేయడం వలన దీన్ని ఇక్కడికే వదిలేశారు. ఈ మొత్తం కూడా గన్ ఫౌండరీలో ఇక్కడనే తయారు చేసినవి. ఇక్కడ బంగల్పేట యొక్క చివరి ప్రాంతంలో తయారు చేసినవి ఇవన్నీ కూడాను. దీని యొక్క టీవీ చూడండి, దీని యొక్క అంటే ఇది చూడడానికి ఎలా కనబడుతుందో. అప్పటి కాలంలో వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ విధమైన యంత్ర పరికరాలు వాడారన్నది కూడా మనకు అంతు చిక్కని రహస్యమే. ఇప్పుడు మనం ప్రతిదానికి క్రేన్లు, ప్రొక్లైనర్లు అని వాడేస్తున్నాం. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారో ఏం కథనో అది ఎవరికి కూడా తెలియని విషయమే. ఇందులో ఉర్దూలో ఏమో రాసింది ఉంది, మీరు చూడండి. ఒకవేళ మీకు ఏమైనా తెలిసి ఉంటే ఇక్కడ కూడా ఉంది. అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఇదైపోతున్నాయి. ఇది దమ్దమ్ గఢ్ యొక్క విశిష్టత.